దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయంలో మరి స్కైప్ లో కూడిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవుని పేరట. మరి ప్రార్థన ద్వారా మరి ఈ వాక్యమును మనము ఈ యొక్క ఆరాధనను మనము మరి దేవునికి మహిమకరంగా నడిపించుకుందాం. దీప సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. కళ్ళ ముసుకుంటే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమల దేవ, కృపణ తండ్రి, దేవాయేసు ప్రభానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రాజా, పరిశుద్ధ భగ సర్వశక్తి మంతుడ, సర్వాధికారికి వందనాలు ప్రభా, జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. దేవా పొద్దు నుంచి వరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవ, నీకే స్తోత్రం, నీకే వందనాలు తండ్రి. దేవాయేసు ప్రభా, మరి యొక్క సమయంలో ప్రార్థిస్తున్నగా తండ్రి, నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి, నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభా, సాయం చేయని ప్రభా, మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఏసే మరి లోకంలో ఎక్కడ చూసిన ప్రభా గలిబిలి, దేవా యొక్క గలిబిలి నుంచి అన్నిటి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించండి. మీ యొక్క పరిశుద్ధ తండ్రి మా అందరిని ముద్రించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. దేవా యేసు ప్రభా, లోకంలో కూడా ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభా మార్మన్స్ పొందాలా, రక్షింపబడాలా, నీ సన్నిధికి రావాల ప్రభా. నీ నీతిని సత్యాన్ని ప్రతి బిడ్డ ప్రకటించాల తండ్రి. ఎక్కడికి పోయినా కానీ ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ కొరకు ప్రభా సాక్ష్యం ప్రకటించాల తండ్రి. దేవుని యొక్క వెలుగు కోసం ప్రభా అనేకులకు మేము ప్రకటించాలి కాబట్టి ప్రభా మేమందరం కూడా ప్రభా నూతన బలము మాకు అనుగ్రహించని ప్రభా, నూతన శక్తి, నూతన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపి అభిషేకించని ప్రభా ప్రతి బిడ్డ ప్రభా. నీకే స్తోత్రం, నీకే వందనాలు తండ్రి. దేవ మా కొరకు తండ్రి స్థానం ఉంచిన ప్రభా, దేవా యేసు ప్రభా ఇచ్చిన స్థానాన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. దేవా యేసు ప్రభా ప్రతి హృదయంలో ఉన్న ప్రతి బాధ, వేదన, దుఃఖాన్ని తీసిపోయింది ప్రభా. ప్రతి బిడ్డని బాగు చేయండి, ప్రతి బిడ్డని స్వస్థపరచండి, ప్రతి బిడ్డని సన్నిధికి నడిపించండి ప్రభా. ఎంతో మంది బిడ్డలు ప్రభా నీ సన్నిధికి ప్రభా రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రభా మీరు కాలం వేసుకొని లాక్కరండి తండ్రి. దేవా యేసు ప్రభా వచ్చే ప్రతి బిడ్డని దీవించండి, ఆశించేత నింపండి. అదే రీతిగా తండ్రి మరి ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి జీవోఎం మీటింగ్స్ వాళ్ళ విషయంలో కూడా ప్రభా ప్రార్థిస్తుందండి, అక్కడ కూడా కార్యం జరిగించండి. అక్కడ ప్రైజ్ మరి చక్కగా రన్ చేసి ప్రభా వాళ్ళు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా ప్రభా మీ యొక్క హస్తం తోడించి నడిపించండి ప్రభా. దేవ కేబీపీఎం గ్రూప్ లో ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా ప్రభా నీ సన్నిధికి రావాలి ప్రభా. ప్రతి బిడ్డలతో మీరు దర్శించండి, మాట్లాడండి తండ్రి, సహాయపడండి, ముందుకు నడిపించండి ప్రభా. నీకే స్తోత్రం, నీకే వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా మరి పాటల ద్వారా మహిమ పొందని ప్రభా, మాకు ఉచితం మీరు మాతో మాట్లాడిన ప్రభా, మా జీవితాలు సరిదిద్దుకునేలాగా తండ్రి. దేవా యేసు ప్రభా మరి ప్రతిరోజు నీ యొక్క వాక్యం మేము ధ్యానించాలా ప్రభా. విన్న వాక్యాన్ని ప్రభా మేము ప్రాక్టీస్ చేసేలాగా సహాయపడమని ప్రార్థిస్తుందండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయండి. ఆది అంతా మీరే తోడ నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. థాంక్యూ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏదేను తోటలో ఆదాము చెడగా, ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే, ఏవోవ ఎదుటను ఆదాము దాగి, ఏవోవ ఎదుటను ఆదాము దాగి, అటులానే నీవును దాగేదవా, అటులానే నీవును దాగేదవా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. జనమూల శబ్దం బలమైన ఉరుములతో, జలమూల శబ్దము జలమూల శబ్దం బలమైన ఉరుములతో, కలిసిన స్వరము పిలిచిన యేసు, కలిసిన స్వరము పిలిచిన యేసు, పిలిచిన పిలుపును నీ వింటివా, పిలిచిన పిలుపును నీ వింటివా. ఏ సన్వసరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. ఆనాడు దేవుడు మోషేను పిలువ ఆలాకించను స్వరము,
ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలాకించెను స్వరము. ఈనాడు నీవు ఈ స్వరము వినగా, ఈనాడు నీవు ఈ స్వరము వినగా, కానాను చేరగా కదిలిరావా, కానాను చేరగా కదిలిరావా. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. మీ అందరిని దేవుడు దీవించిన దాకా. స్వరాజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా, అందరికి ప్రైజ్ లార్డ్. మీరు వాక్యంలో సౌండ్ ఓకేనా? ఓకే, పర్ఫెక్ట్. ఓకే, అందరికి ప్రైజ్ లార్డ్ అన్నా. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి వందనాలు, సంఘంకి కూడా వందనాలు. సో మనం చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి వెళ్దాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా ప్రభా, వేస్తే మా ప్రభా నీ పాములకు వేల స్తోత్రాలు దేవా. దేవా వేస్తే మా ప్రభా గడిచిన కాలం మొత్తం మాకు దేవా వేస్తే మా ప్రభా కాచి కాపాడు దేవా వేస్తే మా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మీరే దేవా వేస్తే మా ప్రభా మా గొప్ప దేవుడు మా ప్రభా. మేము వాక్యం చెప్తుండగా దేవా వేస్తే మా ప్రభా మీకు పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించండి మా ప్రభా. దేవా వేస్తే మా ప్రభా, దేవా మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మీ యొక్క నామం ఉన్నది మా ప్రభా. దేవా వేస్తే మా ప్రభా మేము స్పందించేలా సహాయం చేయండి మా ప్రభా. మా యొక్క దేవ ప్రతి ఒక్క అడుగులో దేవాయస్మపురం మీరు ఉండండి మా ప్రభా. దేవాయస్మపురం ఎక్కడ వెళ్ళండి దేవా మీరు కాచి కాపాడు దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో మా సహాయం చేసి దేవాయస్మ మీరే దేవాయస్మ నీ యొక్క నామం దేవ హెచ్చించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవ ప్రతి ఒక్క నామంలో నీ యొక్క నామం హెచ్చదగినది మా ప్రభా. దేవాయస్మ మమ్మల్ని ఇక్కడ ఉన్న కూడి ప్రతి ఒక్క బిడ్డను దేవాయస్మ ఆశీర్వదించండి మా ప్రభా. వాళ్ళు వాక్యం వించునే గ్రహించి దేవాయస్మ చెవులను ఇవ్వండి మా ప్రభా. దేవ మా ప్రతి ఒక్క దాంట్లో పరిశుద్ధ శక్తి నింపి దేవ నన్ను కూడా ఆశీర్వదించి దేవాయస్మ ఇంకా ముందుకు అనేకలకు దేవ రక్షణ మార్గం చూపించేలాగిన దేవ మేము యొక్క వాక్యాలలో మేము వెలుగలటకు సాయం చేయండి మా ప్రభా. దేవాయస్మ మా ప్రభా విత్తనం మంచి నీళ్ళను పడటకు సాయం చేయండి మా ప్రభా. అది ఎదిగి చెట్టు వృక్షమై దేవ అందరికీ నీడిచ్చేలాగా సాయం చేస్తారని త్వరగా రాబోతున్న యేసు పెట్టబెట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ మరొకసారి. సో దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. సో మనం ఈరోజు మనకు అంశం వచ్చేసి శోధించుట. అంటే ఎట్లా శోధిస్తారు, ఎవరెవరు శోధిస్తారు అనేది మనకు అంశము. ఓవరాల్ గా మనం యోబు 23:10 నేను నడుచుచున్న మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. సో శోధన అనేది సహించేవాడు ధన్యుడు. ఎవ్రీ టైం మనకి శోధన వస్తూనే ఉంటుంది. ఎవ్రీ టైం మనకు శోధన అనేది మనకు కలుగుతూనే ఉంటుంది. ఎవ్రీ టైం శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, అటు ఇటు మనము తొలగిపోతాము. తొలగిపోకుండా మనం ఏం చేయాలి, సువర్ణం వలె కనబడాలంటే మనం ఏం చేయాలి, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ఆ శోధన ఎట్లుంటది, కొందరు అయితే ఏం చేస్తారు, శోధన తట్టుకోలేక వేరే దగ్గర వెళ్ళిపోతారు. ఆ శోధన దేవుడు ఇస్తుండు ఈరోజు నీకు. శోధన నీకు ఎందుకు ఇస్తుండు, నువ్వు లోకం తట్టు ఈరోజు తిరుగుతున్నావు. లోకం తట్టు తిరిగి లోకాశలతోటి మనము కొట్టుకొని పోతున్నాము. లోకాశలతోటి మనము కొట్టుకొని పోతుంటే ఆయన ఈరోజు నిన్ను శోధిస్తుండు. యోబును కూడా అలానే శోధించిండు. ఇక్కడ యోబు భక్తుడు కూడా శోధనలో పడిండు. శోధనలు పడి ఎన్ని చేసినా కూడా సైతాన్ గాడు శోధించినా కూడా, ఈవెన్ ఆయన ఆస్తి పోయింది, అన్ని పోయినాయి, పెంట కుప్ప మీద కూర్చొని ఆ గాజు పెంకతోటి ఆ పుండ్లని రాసుకుంటున్నా కూడా ఆయన యేసు ప్రభుని వదలలేదు. ఆ వైఫ్ చెప్పింది, ఆయన భార్య చెప్పింది, ఇంకెందుకు వదులుతావు, అన్ని అయిపోయినాయి, నీ ఆస్తి పోయింది, ప్రతి ఒక్కటి వెళ్ళిపోయింది, సో ఎందుకు నువ్వు దేవుని ఇంకా వదులుతలేవు? ఆయనే నిజమైన దేవుడు, ఆయననే నీ యొక్క రక్షకుడు, మన రక్షకుడు, ఆయననే ఈ లోకానికి సర్వాధికారి. ఆ యొక్క సర్వాధికారిని నువ్వు ఎందుకు వదులుతలేవు అంటే ఆయన ఏం చెప్పిండు, సో నా దేవుడు నేను వదలను, చచ్చేంత వరకు జీవితాంతం వరకు మనము వదలము. సో మనకు ఏంటంటే ఎవ్రీ టైం మనము ప్రార్థనలో ఉంటాము, ఎవ్రీ టైం మనము ఇంకా పాటలు పాడతాము, ఉపవాస ప్రార్థన చేస్తాము, ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ చేస్తాము. సో మన ప్రవర్తనలో ప్రతి ఒక్క దాంట్లో సువర్ణం వలె ఉండాలి. ప్రతి ఒక్క అడుగు సువర్ణం వలె చేయాలంటే సో మనము ప్రతి ఒక్క దాంట్లో శోధింపబడాలి.
ప్రతి ఒక్క విషయంలో మనము శోధింపబడితే అప్పుడు మనము సువర్ణంగా అవుతుంటాం. ఎవ్రీ టైమ్ ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్. సో మనకు తెలిసి తెలియక మనం తప్పు చేసినా కూడా అది కూడా మనము సమర్థించుకొని మనము వెళుతాము. సో అది తప్పు అంటే తప్పే, రైట్ అంటే రైటే. దేవునిలో ఉన్నందుకు మనం ఏం చేయాలి? ఎవ్రీ టైం మనము రైట్ చేయాలి. ఎవ్రీ టైం అందరినీ మనము ఆదరించాలి. ఎవ్రీ టైం ఆయన యొక్క గుణగణాలు మనలో ఉంటే ప్రతి ఒక్కరు నీ తట్టు చూస్తారు, ప్రతి ఒక్కరు నీ గురించి ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమిస్తారు. మన యేసు ప్రభు ఏంటంటే ఎవ్రీ టైం ఎక్కడ వెళ్ళినా కూడా అందరితో ప్రేమింపబడిండు. ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ జనసమూహము వెనకాల వచ్చింది, ఆయన ఎక్కడ పోతే అక్కడ జనసమూహం అనేది వచ్చింది. మనం కూడా ఎవ్రీ టైం మనము వెళ్తున్నప్పుడు మన యొక్క బ్రదర్స్ కానీ ఏ మీటింగ్ వెళ్ళినా అందరిని తీసుకొని వెళ్ళి అక్కడ మనము ప్రతి ఒక్క దాంట్లో మనము శోధింపబడాలి. ఇక్కడ చూస్తే యోబు 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధి నిల్చుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను, ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాను. అంటే దేవదూతలకు కూడా మనకు యేసు ప్రభు యెహోవా సన్నిధికి ఒక దినము వచ్చిందనమాట, తటస్థించింది. దేవదూతలకు కూడా మీటింగ్ అవుతుంది, అపవాది కూడా వాళ్ళతోటి ఆడొచ్చి కూర్చున్నాడు అక్కడ. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాను. ఆ దేవదూతలతో కూడా అపవాది కూడా అక్కడ వచ్చి కూర్చున్నాడు అనమాట. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసిరా, భూమి మీద అటు ఇటు తిరుగులాడుతుంది, ఇటు అటు తిరుగులాడి అందులో సంచరించుచు దేవదూతలతోటి వచ్చేసింది. యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని అడిగినప్పుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు. అలా ఎలా ఉన్నాడు యోబు? న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు. సో మనం కూడా మన యొక్క సాక్ష్యం చెప్తే యథార్థవంతుడుగా మనము ఉండాలి. యథార్థవంతుడు దేవునిలో ఎటువంటి అబద్ధాలు ఆడకుండా యథార్థవంతుడుగా మనము జీవించాలి. న్యాయవంతుడు, ప్రతి ఒక్కరికి మనం అంటే న్యాయం చేసే వారిగా ఈరోజు మనము ఉండాలి. న్యాయవంతుడుగా మనము తీర్చిదిద్దాలి. సో ఇంకా ఏమంటుండు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. చెడుతనం అనేది విసర్జించిండు దేవుని యందు, యెహోవా దేవుని యందు, యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి మనం యొక్క పరీక్షించుకుందాము. మనం ఎక్కడ మనం ఏంటంటే మనం ఎక్కడ మనకు లొంగిపోతున్నాము, ఎక్కడ మనకు చెడు సహవాసం ఉంది, మనం ఏ విధంగా మనము ఎక్కడైనా వెళ్తున్నామా, క్రైస్తవ జీవితంలో ఎక్కడ మనకు లెఫ్ట్ రైట్ వెళ్తుంది, మనం ఎక్కడ వంగిపోతున్నాము, ఎక్కడ డిఫాల్ట్ లెక్కలో మనము ఉంటున్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే చెడుతనము విసర్జించిన వాడు ఏం చేస్తుండు? యోబు దేవుని యందు భయభక్తులు కలిగిండు, చెడుతనం ఈరోజు విసర్జించిండు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తుంది సాతాన్ గాడు. సో యోబు గురించి చాలా గొప్ప సాక్ష్యం ఇస్తుంది అక్కడ. సో సాతాన్ గాడే ఇస్తుందంటే ఆయనను ఎవరు ఇంకా టచ్ చేయలేరు, ఎవరు ఇంకా హోలీ స్పిరిట్ తోటి ఆయన ఉన్నాడు. సో ఎవరు కూడా ఆయనకి టచ్ చేసే ఆసక్తి లేదు. ఎట్లుండే ఇంకా అతని వంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడా, అటువంటి మనిషి ఎవరు కూడా లేరని అక్కడ చెప్తుంది అని అడగగా, అపవాది యోబు ఊరకయే దేవుని భయభక్తులు కలవాడాయను, నీవు అతని ఇంటి వానికి అతనికి కలిగిన సమస్తనంకు చుట్టూ కంచె వేసితివి కదా. యేసు ప్రభు ఏం చేసిండు అక్కడ? యెహోవా దేవుడు కంచె వేసిండు. ఏమంటుండు? దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఆయనను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తం మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిపోను అని యెహోవాతో అనగా, ఇక్కడ ఏం చేస్తుండంటే వాడు సాతాన్ గాడు కూడా కుయుక్తిపరుడు అండ్ ఆల్సో వాడు ప్లాన్స్ వేస్తుండు. సో ఎట్లా యోబుని దించేద్దామని.
ఆ యొక్క దేశంలో అతని వంటి వాడు ఎవరు లేరు. సో అతనికి బ్యాడ్ నేమ్ తెద్దామని ఇక్కడ మాట్లాడుతుండు. అతనికి ఏం చేసిండు యేసు ప్రభు? కంచె వేసిండు. కంచె వేసితివి, నీవు అతని చేతి పనిని దీవించితివి. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా మన ప్రార్థన ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క ప్రతి ఒక్క అవసరత ద్వారా మనం ఏంటంటే మన యొక్క కుటుంబానికి కంచె వేసుకోవాలి. కంచె వేసుకోకపోతే, ఆ యేసు ప్రభుని వేడుకోకపోతే ఆ కంచె వెళ్ళిపోయిందనుకో, రక్షణ అనే కవచం ఉంది మన దగ్గర. రక్షణ అనే కవచం అనే కంచె వేసుకోవాలి. రక్షణ మార్గంలో నడిచినప్పుడు దుష్టుడు ఎంతో మందిని పడేద్దామని ఈరోజు చూస్తుండు. నిన్ను నన్ను మోహపరిచి ఎంతగానో వాడు ఏం చేస్తుండంటే వాని యొక్క ఐడియాలతోటి వాడు జస్ట్ మనం ఆలోచన చేత జస్ట్ మనం ఏంటంటే మన చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా మనము పాపంలో పడిపోతున్నాం. సో అది కాకుండా మనకేంటంటే కంచె వేయాలంటే యేసు యొక్క ప్రార్థన, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలి. మన యొక్క ఫ్యామిలీ కంచె వేయాలంటే, నువ్వు శోధనలో పడకుండాలంటే నీ యొక్క ఫ్యామిలీకి నువ్వు ఈరోజు కంచె వేసుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో మనము నీట్గా, నిజాయితీగా, యథార్థవంతుడిగా, న్యాయవాదిగా ఈరోజు మనము ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తుండంటే ఎవ్రీ టైము ప్రార్థన చేత ఆయన ఏం చేస్తుండంటే ఎవ్రీ డే మార్నింగ్ లేవంగానే ఇక్కడ ఏం చేస్తుండంటే 5వ వచనం చూస్తే, వారి వారి విందులను పూర్తి కాగా యోగు తన కుమారులను పాపం చేసి తన హృదయంలో దేవుని దూషించదేమో అని వారిని పిలువనంపించి వారి పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దానబలి నర్పించుచు వచ్చాను. యోబు నిత్యం అలాగూ చేయించుండను. వాళ్ళ కుమారులు కుమార్తెలు హృదయంలో దేవుని దూషించుతురేమో అని వారిని పిలువనంపించి, హృదయంలో కూడా మనము ఎవరిని దూషించొద్దు, అది కూడా ఒక పాపమే. దానికోసం ఏం చేస్తుండు? మార్నింగే లేచి దాన బలులని అర్పిస్తుండు. సో ఎవ్రీ టైం మార్నింగ్ లేవగానే క్లీన్ హార్ట్ గా ఉండాలి. ఎవ్రీ టైం ఆ యొక్క దహన బలు ఇస్తే ప్రతి ఒక్కటి మన పాపంలో అనేది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ పాపం కొరకు యేసు ప్రభు ఈరోజు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించిండు. అటువంటి దహన బలు ఇక అవసరం లేదు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తము చిందించిండు. ఆయన ఈరోజు రక్తం చిందించినందుకు పాప పరిహార్థ బలి అర్పించిండు. నీకు నాకు ఆ రక్షణ ఈరోజు ఇచ్చిండు. మనకు ఇచ్చినందుకు మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క పాపం చేయకుండా మరలా శుద్ధి చేసుకుంటున్నాం. ఎవ్రీ టైం మార్నింగ్ లేవగానే మన హృదయంలోని ప్రతి ఒక్క పాపం చేత తీసివేయమని మనము అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ. సో మనం శోధించబడాలి, కానీ ఏంటంటే మన సువర్ణం వల్లే కాల్చబడాలి. ఎవ్రీ టైం శోధిస్తుండే ఈరోజు సైతాన్ గాడు. ఎవ్రీ టైం మన హృదయంలో కూడా చెడుతనం లేకుండా, హృదయంలో కూడా మనం దేవుణ్ణి దూషించుతురేమో అని మనము చెప్పించుకుంటాం. సో మనం ఏంటంటే ఎవ్రీ టైం మనకు తెలియకుండానే మన హృదయంలో ఏమేమో మాట్లాడుతుంటాం. ఎదుటి వారి గురించి వారేమన్నా అంటే మనం డైరెక్ట్ చెప్పకుండా ఏం చేస్తాము, హృదయంలో మనం ఏమో చెప్పుకుంటాము. సో అటువంటి తీసివేసి హృదయం మొత్తం కడగాలి. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది, మన హృదయము ఎలా ఉంటుంది, మనం ఏం చేస్తున్నాం, మనము ఎవ్రీ టైం మనము క్రైస్తవులం అయి ఉండి ఇతరులకు మాదిరిగా జీవిస్తున్నామా, ఇతరుల వల్లే మనము జీవిస్తున్నామా, ఇతరుల వల్లే మనము రేస్ లో పరిగెడుతున్నామా, మనకు ఏమొస్తుంది, వాళ్ళకంటే మనము ఎక్కువ చేయలేమా, వాళ్ళు డాన్స్ చేస్తే మనం డాన్స్ చేయలేమా, వాళ్ళు పటాకులు కాలిస్తే మనం పటాకులు కాలేమా, ఇంకా రెండింతలు మనము ఎక్కువ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క దాంట్లో మనము తగ్గించుకొని ప్రతి ఒక్క దాంట్లో మనము ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, నువ్వు ఆ విధంగా ఉండనిక, ఆ విధంగా మనం చేయనిక, ఆ యొక్క విధంగా మనం ఎగరనిక, ఆ యొక్క విధంగా సెలబ్రేట్ చేసుకోనిక, అది కాదు. దేవునిలో మనం ఏం చేయాలి, నెమ్మదిగా ఉండాలి. దేవునిలో ప్రతి ఒక్క దాంట్లో మనము తగ్గించుకోవాలి. ఇక్కడ యోబు అదే చేస్తుండు. వాళ్ళ హృదయంలో ఏమైనా దూషించుతురేమో అని అక్కడ ఏం చేస్తుండు, వాళ్ళ గురించి దానబలను అర్పిస్తుండు. సో సాతాను గాడు మరొకసారి వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఆయనకి ఏం చెప్తుండు చూడండి. ఇక్కడ చూస్తే, నీవు అతనికి అతని ఇంటి వారికి కలిగిన సంవత్సరంకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహువా విస్తరించినది. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్త మొత్తిన ఎడల
అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిపోనని యెహోవాతో అనగా. అంటే దేవునికి ఒక టెస్ట్ పెడుతున్నాడు. నువ్వు ఇప్పుడు ఆస్తి అన్ని తీసేసినావు అనుకో, నీ ముఖం ముందటనే నిన్ను తిట్టి అతడు వెళ్ళిపోతాడని చెప్తుండు. యెహోవా ఇదిగో అతని కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. కానీ అతని ప్రాణముకి ఏమి హాని చేయొద్దు, ఏ హాని చేయకుండా అపవాది సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. యెహోవా సన్నిధి నుంచి అప్పుడు బయలు వెళ్ళి యోబుకు ఏం చేస్తుండు, యోబుని శోధించనీకి అక్కడ వచ్చిండు. అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తుండంటే 21వ వచనం చూస్తే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామము స్తుతి కలుగును గాక. ఈ సంగతులు ఏ విషయం యందునో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. సో దేవుడు అక్కడ పంపించినప్పుడు దేవుడు ఇట్లా యోబు ఇట్లా అంటుండు, నేనేం చేసిన, తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని నేను దిగంబరినై ఇప్పుడు వెళ్ళిపోతా, అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, ఆయననే ఇచ్చిండు, ఈరోజు నా జీవితము ఆయననే తీసుకొని పోతుండు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, ఆయన నామముకి స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయం యందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. సో అంతా శోధించినా కూడా ఆయనకి దేవుడు ఏ పాపము చేయలేడని అక్కడ ఒప్పుకున్నాడు. మనకేందంటే ఓవరాల్ గా మనకేమన్నా శోధన వస్తే, సో నాకు దేవుడు ఇట్లనే ఎందుకు చేస్తుండు, నేను ఆయన కట్టడలను ప్రతి ఒక్కటి నేను అనుసరిస్తున్నా, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, శోధిస్తుండు దేవుడు నిన్ను కూడా, నువ్వు ఆయనలో నిలకడగా ఉన్నవా లేదా అని. శోధన సహించేవాడు ఏం చేస్తుండు, ధన్యుడు అంటుండు పౌలు భక్తుడు. శోధన సహించాలి మనం, ఎవ్రీ టైం శోధన వస్తూనే ఉంటది, ఎంత చేసినా కూడా శోధన వస్తూనే ఉంటది. ఆయనలో ఇంకా ఎక్కువ ఉన్నామనుకో, ఆయనలో ఉండి ఆయన ప్రార్థన చేసుకుని మనం వెళితే బయట ఎవడో ఒకడు మనకి చేస్తాడు, ఎవరో ఒకరు మనకు తిడతారు. సో ఆయనలో ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎవ్రీ టైం ప్రతి ఒక్కరిని మనము గద్దించాలి. ప్రతి ఒక్కరిని ఆయన నామం పెట్టుకొని గద్దించినప్పుడు వాళ్ళు కూడా మన స్వాధీనంలో ఉంటారు. ఎవ్రీ టైం మనం ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి, ఎవరు ఏమంటారు అని. సో ఎవ్రీ టైం మనల్ని శోధిస్తుండు. మనం ఎందుకు శోధిస్తుండంటే మనం ఏం చేయాలి, సువర్ణం లెక్క మారాలని అక్కడ శోధిస్తుండు. మనము చూస్తే కీర్తనలు వచనం చూద్దాం. కీర్తనలు 103 103 కీర్తన 14వ వచనం చూస్తే ఇక్కడ వచ్చేసి, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మట్టివారం అని ఆయన, మనం ఏం చేస్తున్నాం, మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము ఎట్లా నిర్మింపబడ్డాము, మనం మట్టి వారం అని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు, ఆయన మట్టితో చేసిండు. మరొకసారి ఇక్కడ దావీదు భక్తుడు మన గురించి మట్టి వారం అని అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను. మన ఆయువు ఎట్లుంది, మన ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్టు. అడవి పువ్వు ఒక రోజు ఉంటది, నెక్స్ట్ డే అది ఉండదు. దాని మీద గాలి వీచగా అది లేకపోయాను, ఆ మీదట దాని చోటు దానిని ఎరగదు. ఆ గాలి వీసినప్పుడు దాని ఒరిజినల్ ప్లేస్ ఎక్కడుందో అది ఎరగదు, అది గాలికి కొట్టుకొని వెళ్ళిపోయి వాడిపోతుంది. సో మన యొక్క జీవితం కూడా అలాగనే ఉందంట. సో మనం మట్టి వారము, ఎవ్రీ టైం మనం అతిశయపడతాం, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇంత ల్యాండ్ ఉంది, మనకేంది, మనకు ప్రతి ఒక్క దాంట్లో మనము గర్వంగా ఫీల్ అవుతాము, నాకు ఇది ఉంది అది ఉంది. కానీ దేవుని గురించి నువ్వు ఫీల్గా, మనకు గొప్ప దేవుడు ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి సువార్త విషయంలో మనము ముందుకు వెళ్ళాలి, ఆ విషయంలో మనము గర్వపడాలి. దేవుని యొక్క సువార్త విషయంలో మనం ఇంతమందిని మార్చినామని నువ్వు గర్వపడు. వీధికి వెళ్ళి ప్రతి ఒక్కరికి సువార్త చాటమని చెప్పిండు. సో మన యొక్క టార్గెట్ అది, ఆ యొక్క టార్గెట్ ని మనం రీచ్ కావాలి. ఇప్పుడు ఎవ్రీ టైం కంపెనీలో ఉంటే మనం ఏం చేస్తాం, ఎవ్రీ డే టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ మనం కంప్లీట్ చేస్తేనే యొక్క ఫుల్ఫిల్ అనేది మనకు జరుగుతుంటది, యొక్క విధానం మనకు తెలుస్తుంటది. మన యొక్క టార్గెట్ ఇచ్చింది మనకి యేసు ప్రభు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి మార్చమన్నాడు. ఆ యొక్క టార్గెట్ ని మనము రీచ్ కావాలి. సో ఓవరాల్ గా అందరు సేవకులు అవుతారు. అందరూ ఏంటంటే నేను చూసిన విధానం బట్టి మా డాడీ కూడా సేవ చేస్తాడు.
సో అక్షరాలు రాని వాళ్ళకు కూడా అక్షరాలు నేర్పించి వాళ్ళకు పాస్టర్లు చేసిండు, ఎంతో మందిని పాస్టర్గా దిద్దిండు. సో ఇది ఈ రోజులలో ఏంటంటే ఎవరైతే చదువుకోలేరో వాళ్ళు పాస్టర్లుగా ఎదుగుతుర్రు. ఎందుకట్లా? దేవుడు చదువురాని వాళ్ళని పిలిచిండా? మోషన్ పిలిచిండు, నేను మాంద్యం లేని వాళ్ళని నత్తివాడిని అన్నాడు. సో మోషన్ పిలిచినందుకు ఈ రోజులలో ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా పాస్టర్ కావాలంటే వాళ్ళకి ఏంటంటే, నేను కొన్ని ఊర్లలో వెళ్ళినప్పుడు నేను చూస్తుంటా, వాళ్ళకు అంటే బైబిల్ చదవనికి వస్తుంది అంతే. సో వాళ్ళకి ఏం చెప్తుర్రో ఏం చేయాలో వాళ్ళకు గ్రహించే జ్ఞానం అక్కడ లేదు. ఏంటంటే దేవుడే నడిపిస్తాడని వాళ్ళు ఉన్నారు. సో ఆల్మోస్ట్ చాలా మందికి ఇట్లా నేను చూసిన, నాకు జీవితంలో చాలా మందిని కూడా 5వ తరగతి చదివిన వాళ్ళు పాస్టర్లు అయ్యడము. సో ఎంతో మంది వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఉంది. సో వాళ్ళు కూడా మరీ నేర్చుకొని ఈరోజు సువార్త చెప్తున్నారు. వాళ్ళు చెప్పినందుకు కూడా చాలా మంది ఈరోజు మారారు. సో అటువంటి ఒక గుణగణాలు ప్రతి టైంలో మనకు శోధిస్తుంటాడు సాతాన్ గాడు. ఎవరిని మృంగుతున్నా అని వస్తుండే ఈరోజు. ఎవరిని మృంగుతున్నా అంటే మన యొక్క జీవితం ఏంది? గాలి వీచగా అది అక్కడ అడవి పువ్వు లేకపోయాను, అటువంటి జీవితంలో మనం ఉన్నాము. యేసుప్రభుని నమ్ముకుంటే ఏ యొక్క గాలి వచ్చినా ఏది వచ్చినా కూడా మన యొక్క అడవి పువ్వు అనేది వెళ్ళదు. గట్టి అదేంది, దాంతో సారం వేసుకొని గట్టిగా ఉంటుంది. సో ఎంత గాలి వచ్చినా అటువంటి లేకుండా మనం ఏంటంటే మనము స్థిరంగా ఉండాలి. యేసుప్రభులో ఉంటే, నిలకడగా ఉంటే ఎటువంటి శోధన వచ్చినా కూడా మనము అటు ఇటు తొలగిపోనికి వీల్లేదు. సో యేసుప్రభు మనల్ని పట్టుకోవాలి, యేసుప్రభుని మనము సేవించాలి, ఆయన నామంని కొనియాడాలి. ఆయననే మనకు ప్రతి ఒక్క దాంట్లో ఆయననే ఉన్నాడు మనకి. నువ్వు అగ్ని లెక్క ఈరోజు మండాలి. అగ్ని లెక్క మండితే ఎవరు నీ దగ్గరికి రారు. అగ్ని లెక్క మండినావు అనుకో ఎవరు నీ దగ్గరికి అనేది రారు. దేంట్లో మండాలి? అగ్ని లెక్క. న్యాయ విధులలో ప్రతి ఒక్క దాంట్లో యథార్థంగా ఉండే లెక్క. ప్రతి ఒక్క దాంట్లో ఇది ఎక్కడ పోయినా న్యాయంగా నువ్వు జీవించాలి, ఎటువంటి అబద్ధం లేకుండా, మనసులో ఎటువంటి, హృదయంలో ఎటువంటి ఎవరిని కూడా తిట్టుకోకుండా, నొచ్చుకోకుండా మనము ఈరోజు జీవించాలి. సో ఇంకా ఏంటంటే ఇంకొక వచనం చూస్తే ఇక్కడ విలాప వాక్యములు 3:33, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడు. దేశం నందు చెరబట్టిన వారిని అందరినీ కాళ్ళ క్రింద తొక్కుటయు, మహోన్నతి సన్నిధి నరులను న్యాయము తొలగించుటయు, ఒకరితో వాద్యమాడి వారిని పాడు చేయటకు ప్రభువు మెచ్చు కార్యములు కావు. ఆయన ఏమంటుండంటే హృదయపూర్వకంగా ఆయన విచారంనైనను బాధనైనను ఈరోజు నీకు కలగజేయడు. హృదయపూర్వకంగా చెప్తుండు ఆయన. నా యొక్క జనులు హృదయపూర్వకంగా చెప్తుండు. ఆయనకు ఏం చెప్తుండంటే నరులని విచారంనైనను బాధనైనను కలగజేయడు. ఈరోజు విచారైనను బాధనైనను నీకు యేసు ప్రభు కలగజేస్తలేడు. ఎందువలన అంటే ఆయనలో నువ్వు ఉన్నావు, ఆయనను సేవిస్తున్నావు, ఆయనను ప్రేమిస్తున్నావు కనుక ఆయన నిన్ను తప్పిస్తాడు. ఈరోజు ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన ఈరోజు నిన్ను తప్పిస్తాడు. నీ బాధనైనను నీ యొక్క విచారణైనను ఏదైనా ఈరోజు ఆయనలో ఉన్నందుకు ఆయన ప్రేమను తీసివేస్తాడు. ఆయన అటువంటి గుణము లేనివాడు, అటువంటి గుణం లేదు ఆయనకి. నీకు విచారణ చేయాలి, బాధ కలగాలని ఆయన గుణం ఉందా? లేదు. ఆయన లేనప్పుడు మనమే అది యొక్క విచారణ చేసుకుంటాము. నాకు దేవుడు ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తుండో అని దేవుణ్ణి కొనియాడతాము, దేవుణ్ణి మనము మెచ్చుకుంటాము. సో ప్రతి ఒక్క దాంట్లో మనము దేవుణ్ణి నిందిస్తాము. నాకు దేవుడు ఇన్ని ఎందుకు బాధలు ఇచ్చిండు? సో నీ ప్రవర్తన బట్టి ఆ బాధలు వస్తున్నాయి. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్, దానివల్ల నీ యొక్క నోరు కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. సో నువ్వు మాట్లాడే విధానంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మనకేంటంటే ఆ యొక్క బాధలు అనేది వస్తుంది. మనకు ఎందుకు చూడాలి, మనం ఎందుకు చెప్పాలి అటువంటి బాధలు? వేరే వాళ్ళకి మనసులు కాలిపోయేంత బాధలు మనకు ఎందుకు నోటితో మాట్లాడాలి? అటువంటి మాట్లాడకపోతే అటువంటి బాధ అనేది నీ హృదయంలో ఎటువంటిది అయినను చేయడు దేవుడు. విచారంనైనను బాధనైనను ప్రతి ఒక్క దాంట్లో తీసివేస్తాడు. ఇంకొక వచనం చూస్తే 2వ తిమోతి 2వ అధ్యాయము 19-21 వరకు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఆయన యొక్క పునాది ఎక్కడుంది? నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. అనుదినం ప్రభునామం ఒప్పుకొని
ప్రతి వారుడు దుర్నీతి నుండి తొలగిపోవల అనున్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగపడును. సో ఇది ఏంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నాం అనేది. ఓకేనా? ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది, ఆయన యొక్క స్థిరమైన పునాదిలో, ఆయన యొక్క ప్రార్థనలో నిలకడగా ఉంటే మనము ఆయన ప్రభువు ఎరుగుతుండే ఈరోజు మనల్ని. ఆయన యొక్క ప్రార్థనలో కానీ, ఆయన యొక్క హోలీ స్పిరిట్ లో కానీ, ప్రతి ఒక్క బైబుల్ రీడింగ్ లో కానీ, ప్రతి ఒక్క ఆయన కట్టడలు గాయకొని ఆయన వలనే, యేసు ప్రభు వలనే మనము జీవించినాం అనుకో, ఏం చేస్తుంది ఇక్కడ పునాది, మన పునాది నిలకడగా ఉంటది. ఒకరు ఉష్క మీద కట్టిరు, ఒకరు బండ మీద కట్టిరు. సో ఏంటంటే ఉష్క మీద కట్టింది ఇల్లు కొట్టుకొని పోయింది, బండ మీద కట్టిన ఇల్లు నిలకడగా ఉన్నది. సో నీ యొక్క పునాది ఎక్కడ వేస్తున్నావు నువ్వు? నీ యొక్క పునాది అనే ప్రార్థన అనే పునాది, నీ యొక్క రక్షణ కవచం అనేది, అది మనము ఎక్కడ వేస్తున్నాం మనము, అది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఉష్క మీద కడుతున్నామా అంటే ఏంటంటే, ఉష్క మీద కడుతున్నాం అంటే ఆ యొక్క మంచి నేల పడిన విత్తనం కాకుండా బండరాతి నేలను పడిన విత్తనంలా మనము ఎదుగుతున్నామా? బండరాతిలో అంటే కొంచెమే మట్టి ఉంటది, అది ఏంటంటే 1 వీక్ వరకే మంచి పచ్చగా ఉంటది, ఎదుగుతుంది. దాని తర్వాత వర్షం రాగానే ఆ బండ నుంచి ఆ మట్టి అనేది అంతా కొట్టుకొని పోతుంది. సో నువ్వు కూడా పునాది వేసినప్పుడు, ఇసుకలో పునాది వేస్తే అది కూడా గాలి వాన వచ్చినప్పుడు అది ఇసుక మొత్తం కొట్టుకొని పోతుంది. సో మనం ఏ విధంగా మనము ఈరోజు జీవిస్తున్నాం, ఆయన యొక్క పునాది ఎలా వేస్తున్నాం మనము? ఆయన శోధిస్తుండు నిన్ను ఎవ్రీ టైము, సాతాను గాడు శోధిస్తుండు. శోధనకు నువ్వు తట్టుకొని సువర్ణం వల్ల కావాలి. కానీ ఏంటంటే నువ్వు బండ మీద ఇసుక మీద కట్టినట్టు, రాతి నేలను పట్టినట్టు విత్తనంగా మనం కొట్టుకొని పోతున్నాం. ఒక్క చిన్న శోధనకే మనము తట్టుకోలేక ఏడుదారి వెళ్ళిపోతున్నాం. వై? ఎందుకట్లా? దేవునిలో నిలకడగా మనం ఉండాలంటే ఎంత గాలి తుఫాన్ ఏది వచ్చినా కూడా మనకేందంటే, ఇప్పుడు మనం చూస్తాం, మనం కొబ్బరి చెట్టు అవి ఉంటాయి, ఎంత గాలి వచ్చినా ఏది వచ్చినా అక్కడ ఇక్కడ అంటుంటది, కానీ అది ఏం చేస్తుంది, మళ్ళీ నిలకడగా గాలి తుఫాన్ ఆగిపోగానే మళ్ళీ స్ట్రైట్ గా నిలబడుతుంది. సో ఎక్కడ కూడా ఆయన పునాదిలో ఉంటే మనము అటు ఇటు కాకుండా ఎవ్రీ టైం స్ట్రైట్ గా మనము గట్టి పునాది మనము వేసుకుంటాం. ఎటువంటి పునాది వేసుకుంటున్నాం మనం పరీక్షించుకుందాం. ఎటువంటి యొక్క మన జీవితంలో డే టు డే లైఫ్ లో ఆయనను వెంబడిస్తున్నామా లేదా? కానీ ఏంటంటే మనం చెప్పే విధానం ఒకటి ఉంటుంది, మనం ప్రవర్తించే విధానము ఒకటి ఉంటుంది. మార్నింగ్ కాగానే మనం ఏంటంటే వాక్యం వినంగానే ఒక 2-3 అవర్స్ మనము నిలకడగా ఉంటాము. అది చేయదు ఇది చేయదు అని మనం ప్రతి ఒక్కటి జ్ఞాపకం ఉంటుంది. నిద్రపోయి లేవంగానే మళ్ళీ ఒకటే అలవాటు, పాత అలవాట్లే మనకు వస్తుంటది. సో ఎవ్రీ టైం మన పునాది ఎక్కడ వేస్తున్నాం? మనం పునాది బండ మీద వేస్తున్నామా, ఇసుక మీద వేస్తున్నామా? అది ఒకటి గ్రహించుకొని మన వెళ్ళాలి, మన క్రైస్తవులు వెళ్ళాలి. పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నది. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని అనున్నది. సో తన వారిని ఎరుగుతుండు. అనుదినం ప్రభు నామం ఒప్పుకోవాలి. ప్రభు నామము హెచ్చదగిన నామము. ప్రభు నామం యందు ప్రతి ఒక్కటి, యేసు ప్రభు నామం యందు దయ్యాలు కానీ ప్రతి ఒక్కటి కూడా వెళ్ళిపోతుంది. సో ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని అనున్నది. అట్లా తొలగిపోవాలని అనున్నది తిమోతి భక్తుడు ఇక్కడ రాస్తుడు. గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. ఏముంటాయి? గొప్ప ఇంట్లో వెండి ఉంటది, బంగారు పాత్రలు ఉంటాయి. సో ఒకవేళ రాజులు ఉన్నారనుకో, రాజుల వాళ్ళ మహల్లో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి ఉంటాయి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతహీనతకును వినియోగింపబడను. సో మనం ఏ విధంగా మనము ఈరోజు ఉపయోగపడుతున్నాం, ఆయన పాత్ర వల్లే మనము ఏ విధంగా ఉపయోగపడుతున్నాం, మనం ఏ రీతిగా మనం ఈరోజు చూస్తున్నాం అంటే మట్టి లెక్క పాత్రను ఉన్నవా ఆయన యొక్క సన్నిధిలో? లేదు అంటే కర్ర అనే పాత్రగా నువ్వు ఉన్నవా? సో కర్ర అనే పాత్ర ఒక అగ్నిలో వేస్తే అది మండి కాలిపోయి వేరే తీరు అయిపోతుంది, బొగ్గు లెక్క అయ్యి మొత్తం స్మాష్ అయిపోతుంది. అది కూడా మట్టి కూడా ఏం చేస్తే, మట్టి యొక్క పాత్ర కూడా కింద వేస్తే ఆన్ స్పాట్ గా పగిలిపోయి దాని ఆకారమే చేంజ్ అయిపోతుంది. దాంట్లో మరి ఒకసారి ఏమైనా వేసుకోవాలంటే
దాంట్లో దేనికి పనికిరాదు. సో అటువంటి యొక్క గుణగణాలు మనలో ఉన్నాయా? సో మన దగ్గర ఏ గుణగణాలు ఉన్నాయి? అండ్ ఆల్సో వెండి పాత్ర అనుకో, వెండి పాత్ర కింద వేసినప్పుడు అది చుట్టబడుతుంది కానీ డెంట్ వస్తుంది కానీ అది పలిగిపోయినకి ఛాన్స్ లేదు. సో డెంట్ వస్తుంది, మళ్ళీ దాన్ని ఏం చేస్తే అగ్నిలో వేస్తే మరి ఒకసారి కరెక్ట్ వస్తుంది. అండ్ ఆల్సో సేమ్ బంగారు పాత్ర కూడా మనము వేసినాం అనుకో, ఇక్కడ పడేస్తే మరి దానికి బెండ్ అవుతుంది, మోల్డ్ అవుతుంది, కానీ మళ్ళీ ఒకసారి అగ్నిలో వేస్తే మరి కొత్త పాత్ర లెక్క కూడా మనము చేసుకోవచ్చు, ఎన్ని మోల్డింగ్ చేసుకోవచ్చు. కానీ అది ఏంటంటే ఆ వెండి అనేది కరుగుతుంది కానీ వెండి అనేది తరగదు. ఎంత మంటలు వేస్తే ఎంత కొడితే అంత సువర్ణం వలె అది మారుతున్నది. సో నువ్వు ఎన్ని శోధనలు వచ్చినాను, ఏం వచ్చినాను, సో వెండి పాత్ర వల్ల ఉన్నావా లేకుంటే బంగారు పాత్ర వల్ల ఉన్నావా? నీ యొక్క పర్పస్ ఏంది? నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఏ పాత్రగా నువ్వు ఈరోజు వాడబడుతున్నావు? ఏ పాత్రగా? పాటలు పాడుతున్నావా లేకుంటే ఆయన కొరకు మ్యూజిక్ సిస్టమ్ కొడుతున్నావా? ఆయన కొరకు ఇంకేమని చేస్తున్నావా? చప్పట్లు కొడుతున్నావా? ఆయన కొరకు ఈరోజు చప్పట్లు కొట్టడమే మానేస్తారు ప్రజలు. సో మ్యూజిక్ సిస్టమ్స్ వచ్చినాక దెర్ ఇస్ నో క్లాప్స్. సో క్లాప్స్ కూడా ఆయనకు యొక్క ఆయన సన్నిధిలో ఆయన ఆర్తధ్వని విననికి, ఆయన యొక్క బూరాధ్వనితో, ప్రతి ఒక్క దానితో మనము సన్నా తాంతులతో, బూరాధ్వనితో, ప్రతి ఒక్క దానితో మనము మ్యూజిక్ సిస్టమ్తో ఆయనని వేడుకొనాలి, చప్పట్లు కొడుతూ, ప్రతి ఒక్క దాంట్లో పాటలు పాడినప్పుడు చప్పట్లు కొడుతూ మనం ఏ పాత్రగా మనం ఈరోజు వాడబడుతున్నాము. సో ఏంటంటే మనము ప్రేయర్ అవుతుంటే మనము ఏం చేస్తున్నామంటే ఇంట్లోనో ఏదో ఒక పని పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోనికి ప్రయత్నిస్తుంటున్నాం. సో ఆయన యొక్క పాత్రగా ఎప్పుడు వాడబడతావు? మనం ఆయన యొక్క పాత్రగా నువ్వు ఎప్పుడు వాడబడుతున్నావు? ఆయనకు తెలుసు నీకు అన్ని, నువ్వు రక్షణ తీసుకున్నావు, అన్ని మార్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో మనము నంబర్ 1, ప్రతి ఒక్క దాంట్లో నేను చెప్తే అందరు వస్తారు, అదొకటి ఇదొకటి అని మనం ఏంటంటే గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ ఆయన కొరకు ఎప్పుడు నువ్వు వాడబడుతున్నావు? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆయన కొరకు ఎన్నిసార్లు నువ్వు వాడబడ్డావు? ఎన్నిసార్లు సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు మీటింగ్స్ పోయినావు? ఎన్నిసార్లు ఆయన కొరకు గొంతిప్పి పాట పాడినావు? ఎన్నిసార్లు చప్పట్లు కొట్టినావు అనేది ఆయన కొరకు వాడబడాలి. మనం ఎవ్రీ టైం మనం ఎక్కడ పోయినా ఆయన కొరకు వాడబడితే ప్రతి ఒక్క దాంట్లో ఆయన శోధన తీసివేస్తాడు. సో ఆయనలో ఉండాలి మనము. ఆయనలో ఉంటున్నా ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును. చెప్తున్నా, చూసిన యజమానుడు వాడుకొనుటకు అర్హత ప్రతి సత్కార్యములకు సిద్ధపడి. సో నువ్వు అట్లా చేసినావు అనుకో, పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి ఆ యొక్క పాత్రలో వాడబడితే నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటున్నావు. పరిశుద్ధంగా యజమానుడు ఏం చేస్తుండు? వాడుకొనుటకు అర్హత ప్రతి సత్కారం నందు సిద్ధపరచబడి, ఏదైతే సత్కార్యం ఉంటుందో, ఏదైతే ఉందో దాని యందు సిద్ధపరచబడి ఘనత నిమిత్తం పాత్ర అయి ఉండును. నీ యొక్క ఘనత నిమిత్తము ఈరోజు పాత్ర వల్ల నువ్వు వాడబడాలి. నీ యొక్క ఘనత నీకు వస్తుంది, ఘనత చెల్లిస్తాడు. నువ్వు ఏంటంటే ఏ పాత్రగా నువ్వు ఈరోజు వాడబడుతున్నావు అది యొక్క ముఖ్యము. నిన్ను శోధిస్తుండు దేవుడు ఎవ్రీ టైం, ఎన్నో వస్తాయి. మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ టైం మనకు ఏం చేస్తారు? ఏదో ఒక శోధనలు. టైర్ పంక్చర్ అవుతుంది, మీటింగ్ పోదామంటే పెట్రోల్ ఉండదు, పెట్రోల్ అయిపోతుంది. సో మీటింగ్ వెళ్ళాలంటే ఆ యొక్క సాతాన్ గాడు ఎన్నో యొక్క ప్లాన్స్ అనేది వాడు వేస్తాడు. సో అటువంటి ప్లాన్స్ తట్టుకొని మనము మీటింగ్కి వచ్చి, సో ఎవ్రీ టైం మనము ఆయన కొరకు వాడబడితే, ఆ యొక్క పాత్రగా వాడబడితే ఆయన ఘనత, మహిమ, ప్రభావము ఆయనకే చెల్లుతుంది, నీకు కూడా వస్తుంది. శోధనలో ఉండకుండా నేను ఏం చేస్తుందంటే దేవుడు ప్రతి ఒక్క శోధనను తీసివేస్తుంది. ప్రతి ఒక్క శోధన ఈరోజు నీకు కొట్టివేయబడుతుంది. ఇంకొక చూస్తే యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతనకు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారిని వాగ్దానం చేసి జీవ కిరీటము పొందును. మన శోధనం సహించినాం అనుకో మనకేమొస్తుంది? జీవ కిరీటము వస్తుంది. శోధన సహించి శోధన యందు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారి వాగ్దానము చేయాలి. ప్రభు యందు నిలవాలి. మనము తను ప్రేమించిన వారికి, ప్రభును ప్రేమించిన వారికి, వాగ్దానం చేసిన వారికి ఏం చేస్తుంది?
జీవ కిరీటం అనేది ఈరోజు మీకు వస్తుంది. సో నేను ఏంటంటే చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నా. సో నేను కేరళకు వెళ్ళాను లాస్ట్ మంత్ 18th అట్లా. కేరళకు వెళ్ళి అక్కడ 20 అంటే ఏంటంటే 1.5 day జర్నీ, 24 to 26 hours వరకు జర్నీ ఉందన్నమాట. నేను వెళ్ళినప్పుడు అధికారులు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. సో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి, సో ట్రైనింగ్ ఇచ్చినాక ఏంటంటే 30 తారీఖు రోజు ఏంటంటే పీపీటీ సబ్మిట్ చేయాలి. పవర్ పాయింట్ ప్రొడక్షన్ అనే మా ప్రజెంటేషన్ అనేది నేను సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను చేసిన. ప్రతి ఒక్క స్టోర్ తిప్పారు. సో నన్ను ఏంటంటే చాలా బాధ పెట్టారు. ఈ స్టోర్ వెళ్ళు, ఆ స్టోర్ వెళ్ళు అంటే కేరళ నాకు ఏం తెలియదు. తిరిగి నేను ఏంటంటే దేవుని సహాయంతో వాళ్ళని వీళ్ళని అడుగుతా నేను వెళ్ళిన. అక్కడ నుంచి 60 kilometers ఆ యొక్క ఏదైతే నేను లాడ్జ్లో ఉన్నానో అక్కడ నుంచి 60 kilometers అప్ అండ్ డౌన్ చేయించారు 3 days. అక్కడ నుంచి నేను వేరే స్టోర్కి కొట్టాయం స్టోర్కి వెళ్ళాను. అక్కడ చూపించాను. అక్కడ 2 రోజులు ఉంచారు. అక్కడ ఏంటంటే మా యొక్క హాస్టల్ ఇచ్చారు. హాస్టల్ కూడా అంత బాగలేదు. సో ఏంటంటే భీమా మందిర్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే పాత కాలము అది అన్నమాట. సో బెడ్స్ కానీ ఏది కానీ మంచిగా సెట్ చేసి లేవు. అవి ఎప్పుడో వాడి ఉన్నాయి. సో అటువంటి దాంట్లో ఇచ్చారు. సో ఏంటంటే ఓవరాల్గా అన్ని రూమ్స్ ఎంటీ ఉన్నాయి. ఓవరాల్గా ఎంత 15-20 రూమ్స్ ఎంటీ ఉన్నాయి. నేను ఒక్కడనే ఉన్నా. నేను, సెక్యూరిటీ గార్డు అండ్ ఆల్సో 2 వంట వాళ్ళు ఉండే. ఆ వంట వాళ్ళు వెనక రూమ్లో ఉంటుండే. నన్ను అక్కడ పండబెట్టారు. సో నేను ఏం లేదు, ప్రేయర్ ఆయిల్ చేసుకున్నా, మంచిగా పండుకున్నా. నెక్స్ట్ డే లేచిన 6 o'clock లేచిన, వార్మప్ చేసిన, నా జాబ్కి నేను వెళ్ళిపోయినా. అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే వచ్చిన 30 రోజు నా రివ్యూ ఉండే. రివ్యూ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటంటే ఏమేమి నేర్చుకున్నావు, ఏం సంగతి అని నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే వాళ్ళు ఏంటంటే అంటే ఈయన ఏపీటీఎస్ నుంచి వచ్చి ఇంతగానం చేస్తుండు. సో ఆయనకి ఇంకా ఎక్కువ చేసే ఆస్కారం ఉందని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మైండ్ గేమ్ ఆడారు. మైండ్ గేమ్ ఆడి ఏం చేస్తారంటే నువ్వు అట్లేం చేస్తున్నావు, ఇట్లా చేయి, ఇవన్నీ చెప్పినాం కదా మీకు. నేను చెప్తూనే ఉన్నా, నన్ను ఆపేసిండు వాళ్ళు. ఆ పవర్ పాయింట్ వాళ్ళు ఇంటనే లేరు. 6 slides అట్లా వచ్చినాక ఆపేసి నువ్వు ఇట్లేం చేసినావు, అట్లా చేయాలి, ఇట్లా చేయాలంటే మీరే చెప్పారు కదా, మీరు చెప్పినందుకే నేను చేసిన, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు, నాకేముంది అని చెప్పి నేను చెప్పినందుకు వాళ్ళు ఏమంటారు అంటే ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇంకా కరెక్ట్ నేర్చుకోలే, ఇంకా 2 months ఉంది నీకు ట్రైనింగ్ పీరియడ్ అంటే. నేను అన్న ట్రైనింగ్ పీరియడ్లో నేను ఎన్నో తప్పులు చేస్తే సరిదిద్దడానికి మీరున్నారు. ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి మీరే సరిదిద్దాలి. నాకు సరిదిద్దితేనే కదా మళ్ళీ ఇంకోసారి నేను చేయకుండా ఉంటా అని నేను కూడా కొంచెం చెప్తే యు ఆర్ బ్లఫింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్లఫింగ్ నౌ అది అంటాడు ఆయన. సో వై ఐ షుడ్ బ్లఫ్ యూ అని నేను అన్నా. అంటే అబద్ధ మాటలు చెప్తున్నావు నువ్వు, ఇవన్నీ కరెక్ట్ చేసినది కాదు అది అని అన్నాడు. సో నేను అన్నా నేను ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నా, మళ్ళీ నేర్చుకోవాలి కదా అంటే సరే నాకు ఇప్పుడు ఒక మెయిల్ అయ్యి నేను ట్రైనింగ్ పీరియడ్ ఇంకా కాలేదు, ఎండ్ కాలేదు, నేను ఇంకా నేర్చుకోవాలి, అప్ టు ద మార్క్ లేదు అంటే నేను ఏదైతే ట్రైనింగ్ ఉందో అప్ టు ద మార్క్ అంటే 100% లేను, నాకు ఈ పోస్ట్ ఇవ్వరని వాళ్ళే టైప్ చేసి పెట్టేసారు ఆల్రెడీ. అంటే వాళ్ళంతా గేమ్ అనమాట. వాళ్ళంతా ఏంటంటే మనకు మైండ్ గేమ్. అంటే ఏపీటీఎస్ నుంచి మేము మంచిగా చేస్తుంటే మాకు మైండ్ మీద కొడితే ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది ఆగిపోతుంది. సో వాళ్ళకి కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, కానీ ఏంటంటే నా యొక్క విధానము అంటే ప్రతి ఒక్కరితోటి మంచి సన్నిహితంగా మాట్లాడి, బీడీఓస్ 13 మంది ఉంటారు, 13 మంది స్ట్రక్చర్ ఇచ్చింది నాకు. ఆ 13 మందిని నేను ఎవ్రీ టైం ట్యాప్ చేసి ప్రతి ఒక్కరిని నేను వాడుకుంటుంటే వాళ్ళు ఏం చేసిరంటే అట్లా చెప్పినందుకు నేను ఏం చేసిన, ఓకే ఫైన్, దట్స్ నాట్ ద మ్యాటర్, నేను ఇచ్చేస్తా అని చెప్పి కాపీ పేస్ట్ చేసి ఆయన ల్యాప్టాప్ ఇచ్చిండు. ల్యాప్టాప్ నుంచి నా మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆయనకు అందరికి పెడదాం అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఆయన ఏమంటారంటే ఒక్కరికే పెట్టు, ఈయనకి నాకు ఇంకొక ఆయనకు పెట్టు, సార్కి పెట్టు, వేరే వాళ్ళకి ఎవరికి అవసరం లేదన్నాడు. నేనన్నా సీసీలో వాళ్ళకి వీళ్ళకి పెడతా అంటే వద్దు అని చెప్పిండు. సో నేను నార్మల్ తీసుకొని పెట్టేసిన, ఎండ్ అయిపోయింది. ఆ రోజు వచ్చేసిన. నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock నాకు ట్రైన్ తీసుకొని అదే అయినాక 4:30, 5 o'clock వచ్చి మళ్ళీ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ స్వరాజ్, ఐ హ్యావ్ నాట్ డన్ లైక్ దట్ అని వాళ్ళు చెప్తారు. మళ్ళీ నాకు నేను అట్లా చేసేది లేకుండే, నీకు మెయిల్ పెట్టించిన నీకు, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అంటుంది.
ఐ డోంట్ అంటే నేనేం అట్టు కాలేదు సార్, లైట్ తీసుకున్నా, నేను నాకు తెలిసి ఇది ఇవన్నీ అవుతుందని. సో ఐ ఎక్సెప్టెడ్ దిస్ వన్, అవుతుందని తెలుసు, నాకు ఇట్లా ఇస్తారని కూడా తెలుసు, నేనేం నాకు అవసరం లేదు, మెయిల్ పెట్టేసిన కదా నేను చూసుకుంటా, ఏపీటీఎస్ పోయినాక నేను చూస్తా అని చెప్పిన. సో వాళ్ళకి పెట్టేసి సారీ అని చెప్పిండు, 2-3 ఫోటోలు దిగేసి వచ్చేసాను. నేను వచ్చేసినాక నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఆ, అయితే నేను కూడా క్యాథరిన్ చెప్పిన ఇట్లా అయింది మళ్ళా అంటే, ఏం కాదు లైట్ తీసుకో, ఇది కాకపోతే ఇంకో జాబ్ ఏముంది మనకి అన్నది. సరే తీ అని చెప్పి మనం కూడా లైట్ తీసుకొని మంచిగా వండుకొని దేవుని ప్రార్థించుకొని సో మొత్తం తీసుకొని లెవెల్ 15 అట్లా ఎక్కిన ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ డే వచ్చిన. ఫస్ట్ 1 o'clock 2 o'clock అట్లా వచ్చిన, అంతా జర్నీ చేసి వచ్చినాక నెక్స్ట్ డే 2 days తర్వాత నేను వెళ్ళి ఇక్కడ ఏపీటీఎస్ హెడ్ ఉంటాడు మాకు, ఏపీటీఎస్ హెడ్ ఉంటే ఆయనకు పోయి కలిసిన, ఇట్లా అయింది మళ్ళా అక్కడ కేరళలో ఇట్లా చేసింది నన్ను అంటే, అలా वैसा कहीं को करे तुमको, ऐसा नहीं करना था, तुम अच्छा बोलते ना, अच्छा करते ना, उन लोग माइंड गेम खेले तुम्हारा साथ, मेरे को मालूम है सर, ऐसा ऐसा करे, तो उन लोगों को बोलने से कुछ भी नहीं होता, వాళ్ళు చెప్పిందని ఏం కాదు, ఎంత ఏం చేసినా కూడా ఏం ఫరక్ పడదు మనకి, సో నేను కూడా చూసుకుంటా వాళ్ళని. అయితే ఆయన ఏమంటుండంటే, వీళ్ళిద్దరితోటి నువ్వు పడతలేవు కదా, నువ్వు డిఎంగా మళ్ళీ స్టోర్కి వెళ్ళిపో అంటుండు. వై ఐ షుడ్ గో సార్, స్టోర్కి ఎందుకు వెళ్తా సార్, నేను ఆల్రెడీ నేను ట్రైన్ అయినా మొత్తం చేస్తున్నా, నాకు స్టోర్కి పోయే అవసరం లేదు, వాళ్ళు ఇంకేం చేస్తారో నేను చూస్తా సార్, వాళ్ళతోటి ఇంకా వాళ్ళు మనకు లొంగిపోయేటట్టు నేను చేస్తా సార్ అని అక్కడ నేను చెప్పిన. तुम अच्छा आदमी अच्छा करते कुछ भी परफॉर्मेंस नहीं है बोल के ये वो बोले అని అన్నాడు ఆయన. ऐसा ऐसा बोले मेरे को, मैं उससे बात करता అని చెప్పిండు. చెప్పినాక మళ్ళీ ఒక 2 days తర్వాత అడిగిన, సార్ మాట్లాడిరా అంటే, कुछ भी नहीं ऐसा बात करते कुछ अच्छा नहीं रहता, बड़ा लोग है, సిబిఓ ఉన్నాడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అని ఉన్నాడు, ఆయనతో మాట్లాడతా అని చెప్పిండు. సో మాట్లాడిండు. సో వాళ్ళు కూడా ఇంకేం అంటలేరు. ఏంటంటే చిన్న చిన్న విషయంకి మనకు ఏంటంటే మైండ్ గేమ్ ఆడి, ఇక్కడ ఏంటంటే ఏపీటీఎస్ టీంలా నేను మంచిగా చేస్తున్నా, అన్ని పర్ఫార్మెన్స్ చేస్తున్నా, సో వేరే వాళ్ళు ఉన్నప్పుడు అంత పట్టించుకోకపోతున్నా టీంని. సో నేను వచ్చినాక ఓవరాల్గా అంటే స్కీమ్ విషయంలో కానీ, గోల్డ్ సేల్ విషయంలో కానీ, సిల్వర్ డైమండ్ ప్రతి ఒక్క కేటగిరీలో కొంచెం ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మైండ్ గేమ్ ఆడి ఇవి ఎదగకుండా చేయాలని వాళ్ళు అక్కడ చేసారు. నాకేం అవసరం లేదు, దేవుని నమ్మినా కాబట్టి ఎక్కడ పోయినా కూడా ఘనత అనేది నాకు వస్తుంది. సో పెద్ద అయినా కూడా ఎంత అయితే తగ్గించుకుంటామో అంత హెచ్చిస్తాడు దేవుడు ఈరోజు నన్ను. సో ఎవ్రీ టైం, లాస్ట్ టైం కూడా నేను సోమాజిగూడ నుంచి వెళ్ళినప్పుడు నాకు కూడా అక్కడనే ఇచ్చిండు, రీజనల్ ఆఫీసులు అనేది నాకు ఇచ్చిండు. ఎవ్రీ టైం శోధన వస్తూనే ఉంటుంది. శోధన ఇక్కడ సహించేవాడు ఏం చేస్తుండు, ధన్యుడు. శోధన సహించాలి, నిలకడగా ఉండాలి ఆయనలో ప్రతి ఒక్క దాంట్లో. ఎవ్రీ టైం నాకు శోధన వచ్చిన తెలియని ఏరియాకు పంపించినా కూడా నేను తెలియని ఏరియాకు వెళ్ళిన. వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, ఓన్లీ మలయాళం తప్ప హిందీ ఇంగ్లీషు తెలుగు ఎవరికి రాదు, చాలా తక్కువ మందికి వస్తుంది హిందీ అక్కడ కూడా వెళ్ళిన. ఎవ్రీ టైం దేవుడు నాతోటి ఉన్నాడు, నన్ను మరి ఒకసారి హైదరాబాద్ తెచ్చి ఇంత యొక్క వాక్యంను ప్రతి ఒక్క దాంట్లో మనకు షేర్ చేయడానికి ఒక ఘనత ఇచ్చిండు. సో ఇంకా దేవునిలో ఎదగాలి. ఎవ్రీ టైం శోధన వస్తుందని మనము మానొద్దు. మన పాత్ర ఎటువంటిది, బంగారు పాత్రనా, వెండి పాత్రనా, మట్టి పాత్రనా, లేకపోతే వుడెన్ వర్క్, ఎటువంటి పాత్రలో మనం ఈరోజు వర్క్ చేస్తున్నాము, ఎటువంటి పాత్రలో మనం ఈరోజు దేవుని కొరకు మనము వెళ్తున్నాము, ఎటువంటి పాత్రలో మనము నేర్చుకోవాలి. ఇంకా మనము ఏంటంటే దేవుని యొక్క స్వర్ణంగా మారాలంటే ఏం చేయాలి, ఆయనని శోధించిన తర్వాత నేను స్వర్ణంగా కనబడుతున్నాం. ఆయన శోధించిన తర్వాత ఏం చేస్తున్నాం, మనము స్వర్ణంగా కనబడుతున్నాం. యోగు లెక్క మన జీవితం ఉన్నదా, యోగు లెక్క మనము ఏదైనా శోధన వస్తే వదిలేస్తున్నామా మనము. సో ప్రతి ఒక్కటి మనము చెక్ చేసుకొని, సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుందంటే యేసు ప్రభువు ఆయన సిలువను ఎత్తుకొని నడవాలి. ఇంకోటి చూస్తే లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం చూస్తే, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను. ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే శరీరాశ, జీవపు డంబము,
నేత్రాశ ప్రతి ఒక్కటి ఉపేక్షించుకోవాలి. నీకు ఏది కావాలో అది ప్రతి ఒక్కటి పక్కకు పెట్టేసేయాలి. పక్కకు పెట్టేసి ఆయనను రోజు ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. వెంబడించినప్పుడు అప్పుడు నువ్వు సువర్ణంగా మారతావు, సువర్ణంగా మారబడతావు, సువర్ణమైన ప్లేట్ లెక్క మారుతావు, సువర్ణమైన పాత్ర లెక్క నువ్వు ఈరోజు మారుతావు. సువర్ణమైన పాత్రకే కదా ఎక్కువ విలువ. సో వెండి పాత్ర కంటే సువర్ణమైన పాత్రనే ఎక్కువ విలువ. ఎక్కువ ఘనత పొందాలంటే నువ్వేం కావాలి? సువర్ణమైన పాత్రగా ఈరోజు మారబడాలి. అప్పుడే కానీ మనకు ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రిచ్ పర్సన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు లేచి నిలబడతారు. ఎవ్రీ టైం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు లేచి నిలబడతారు. కానీ మీరు చీఫ్ మినిస్టర్ కాకండి. ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎవ్రీ టైం నువ్వు రిచ్నెస్గా ఉంటే, నువ్వు వెండి పాత్రగా కానీ నువ్వు స్వర్ణమైన పాత్రగా బంగారమైన పాత్రగా ఉంటే ప్రతి ఒక్కరు నీ దిక్కు ఆకర్షింపబడతారు. అది యొక్క చేసుకొని ప్రతి ఎవ్రీ టైం శోధింపబడినాక నువ్వు సువర్ణం వల్ల ఈరోజు మారబడతావు, కనబడతావు. సో యోబు 23:10 సో ఎవ్రీ టైం ట్యాప్ చేస్తుంటది మనము. ఎవ్రీ టైం శోధన సహించేవాడు ధన్యుడు. సో వాడు ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో జీవ కిరీటం కొరకు శోధింపబడుతుంది. జీవ కిరీటం నెక్స్ట్ నీకు వస్తుంది. సువర్ణంగా మారినవంటే ఇక జీవ కిరీటం నీకు వస్తుంది. సో ఎట్లా ఉన్నాం మనము? ఎవ్రీ టైం ఏ విధంగా మనము జీవిస్తున్నాము. సో ఈ యొక్క శోధన సహించేవాడు ధన్యుడు. శోధన సహించాలి. శోధన వచ్చిందని పక్కకు తప్పించుకునే అవసరం లేదు. ఎన్నో శోధనలు వచ్చినాయి. సో మనకు ఏపీటీఎస్ లో నేను పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నానని వాళ్ళు నాకు మైండ్ గేమ్ ఆడారు. ఆయన కూడా ఐ డోంట్ కేర్, ఆయన ఏం ప్రాబ్లం లేదు. సో దేవుని యందు ఇంకా నిలకడగా ఉండి మనము వెళ్దాము. యేసుప్రభు బిడ్డలు అంటే వాళ్ళకి ఏదో మనము చూపిద్దాము. ప్రతి ఒక్క దాంట్లో తగ్గించుకొని ఆయనను హెచ్చించి ప్రతి ఒక్క దాంట్లో మనము పనిచేద్దాము. ప్రతి ఒక్క దాంట్లో మనము ఇంకా ముందుకు వెళ్దాం. దేవుడి యొక్క చిన్న వాక్యంను దేవుడు దీవించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రం నాయన ప్రభా, యేసయ్య ప్రభా, నీ పాదంలోకి వేల స్తోత్రాలు దేవా. ఇటువంటి వాక్యాన్ని బట్టి నీకే వందనాలు దేవా. యేసయ్య ప్రభా, ఎవ్రీ టైం దేవా యేసయ్య ప్రభా మమ్మల్ని శోధించండి మా ప్రభా. చిన్న చిన్న విషయంలో మేము ఓడిపోతుంటాం మా ప్రభా. అది శోధనని తెలియక దేవా యేసయ్య ప్రభా మేము దేవా యేసయ్య ప్రభా నీతి నిజాయితీని వదిలేసి జీవిస్తున్నాం మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో మేము యథార్థవంతమైన జీవితం జీవించాలి మా ప్రభా. యోబుని శోధించారు మా ప్రభా. దేవా యేసయ్య మా ప్రభా నీ యొక్క కంచె వేశారు మా ప్రభా. సాతాను వాడు ఎంతగానో ఆయన శోధించింది మా ప్రభా. ఆయన కూడా నిన్ను ఒక్క మాట కూడా తన హృదయంలో కూడా దూషించలే మా ప్రభా. అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి మా ప్రభా. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నావు మా ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి సహాయం చేయండి మా ప్రభా. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నిన్ను సేవించమని చెప్పారు మా ప్రభా. అటువంటి ఆజ్ఞలను మేము గాయకొని మేము సేవించడానికి సహాయం చేయండి మా ప్రభా. దేవా యేసయ్య మా ప్రభా, ఎవ్రీ టైం మేము ఓడిపోదు మా ప్రభా. దేవ మిమ్మల్ని గెలిపించాలి మా ప్రభా. మీ యొక్క సిలువను వెతుకొని రోజు మేము నడవాలి మా ప్రభా. తనను తాను ఉపేక్షించుకోవాలి మా ప్రభా. మేము ఎటువంటిది ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి మా ప్రభా. దేవ మాకు విచక్షణ జ్ఞానం దయచేయండి మా ప్రభా. ఒక గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆచరించాను దేవా. ఎవ్రీ టైం వాళ్ళు తమ యొక్క సిలువను ఎత్తుకొని దేవా యేసయ్య ఉపేక్షించుకొని వాళ్ళు నడుచడానికి సాయం చేయండి మా ప్రభా. వీధి వీధికి తిరిగి దేవా సువార్త చెప్పాలా మా ప్రభా. నీ యొక్క సిల్వను వెతుకొని దేవా యేసయ్య మా ప్రభా. ఆయనను వెంబడించాలా మా ప్రభా. నిన్ను వెంబడించాలా మా ప్రభా. నిన్ను పోలి నడుచుకోవాలా మా ప్రభా. నీ యొక్క గుణగణాల్లో మేము దేవా యేసయ్య మా ముద్రింపబడాలా మా ప్రభా. ప్రతి ఒక్కటి నీ యొక్క విధంగా మేము చేయటానికి సాయం చేయండి మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో మాకు పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి మా ప్రభా. నీ యొక్క గుణగణాల్లో దేవా యేసయ్య మా ప్రభా ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి మా ప్రభా. ప్రతి ఒక్క వాక్యం మీద మీరే సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నాను క్షమించండి మా ప్రభా. మరొకసారి మోటివేషన్ కోసమే మా ప్రభా. నిన్ను అనుకరించాలి మా ప్రభా. నీ యొక్క విధానాలు మేము మాలో నేర్పించండి మా ప్రభా. నీ యొక్క గుణగణాలు మాలో ఉండాలి మా ప్రభా. నిన్ను నేర్చుకుని దేవా యేసయ్య మా ప్రభా నిద్రపోగానే అవన్నీ వెళ్ళిపోదు మా ప్రభా. అవి మేము జ్ఞాపకం చేసుకుని ఎవ్రీ టైం దేవా యేసయ్య మా ప్రభా అది దేవా యేసయ్య మా ప్రభా మాకు నిత్యంగా మాకు కనిపించడానికి సాయం చేయండి మా ప్రభా. మేము అగ్ని గుండం వల్లే దేవా యేసయ్య మా ప్రభా మారటానికి సాయం చేయండి మా ప్రభా. శోధనలో దేవా యేసయ్య మా సువర్ణం వల్లే మాడాలి మా ప్రభా. ఎన్ని శోధనలు వస్తే అంత మంచిదని చెప్పాము మా ప్రభా. ఇంకా దేవా యేసయ్య మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో సువర్ణ పాత్ర లెక్క మీ కొరకు మేము వాడబడాలి మా ప్రభా. సువర్ణం వల్ల దేవా ఇంకా దేవా యేసయ్య మా ప్రభా
సువర్ణం ఒక వస్తువు చేయాలంటే దాన్ని కాల్చబడాలా మా ప్రభా. అటువంటి కాల్చే తత్వం మాలో ఉండాలా మా ప్రభా. ప్రతి ఒక్కటి దేవాయస్మ ప్రభా మేము అనుకరించి దేవాయస్మ ప్రభా నేను భయభక్తులు కలిగి జీవించేలా నాకు సాయం చేయండి మా ప్రభా. మీరే తోడైనాడు మా ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన గురించి ఆచరించండి మా ప్రభా. మీరే సాయం చేస్తారని, మీరే తోడైంటారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేడ వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన అంశాలు ఉన్నాయి. ఒకరు ఇంద్ర సిస్టర్ గురించి, యాదగిరి బ్రదర్ గురించి ఒకరు చేయండి. రేణుకా సిస్టర్ గురించి అభి కొరకు ఒకరు చేయండి. బ్రదర్ తమన్నా బాబు కోసం ప్రార్థించండి బ్రదర్. తమన్నా బ్రదర్ ఉన్నాడంట, ఆయన గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. ఆయన ఐసీలో ఉన్నాడు. 5 years అది 10 years బాబు అన్నమాట. ఆయన ఐసీ నుంచి బయటికి రావాలా, దేవుడు ముట్టి తాకి స్వస్థపరచాలా, ఆయన పల్స్ అనేది కరెక్ట్ గా లెవెల్లో ఉండాలా బ్రదర్. ఓకే సార్.